Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. సరదాగా అండ్ కొన్ని టాస్క్లు కూడా అనమాట. మీకు ఫస్ట్ పాకెట్ మనీ ఎంత? పాకెట్ మనీ అంత అప్పుడు స్కూల్ డేస్లో అంతా టూ రూపీస్ 3 రూపీస్. 1 రూపీస్ 2 రూపీసా? అంతే. ఏం కొనుక్కునేవారు సార్? మామూలుగా అప్పుడు స్కూల్లో వచ్చేది కదా, మొత్తం అన్ని దొరుకుతాయి కదా అక్కడ. ఐస్ దొరుకుతుంది, ఓకే, ఐస్ క్రీమ్ దొరుకుతుంది, పల్లీలు దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. ఆ టైంలో అదే ఎక్కువ కదా. ఆ బండి మీద వచ్చి ఇచ్చేది. స్కూల్లో వదిలేగానే బయటికి వెళ్ళిపోయి గోడ అవతల నుంచి తొందరగా టైం అయిపోతుంది, తొందరగా అట్లా తీసుకోవడం. 1 or 2 రూపీస్. ఓకే. మీరు డాడీ మమ్మీ ఎవరైనా ఇలాగా పర్సులోంచి లేదా డ్రాలోంచి కొట్టేసిన ఫస్ట్ మనీ ఎంత? ఎప్పుడు కొట్టేయలేదు. నిజమా? నేను చాలా కాన్ఫిడెంట్ గా కొట్టేసారా అని అడగలేదు. ఇచ్చేది వాళ్ళే ఇచ్చేవాళ్ళు, ఇంకొట్టాల్సిన అవసరం లేదు. ఏదో ఆ రోజుల్లో చాలు. నిజమా? ఇంత గుడ్ బాయా మీరు? ఓకే. మీ ఫస్ట్ సంపాదన రెమ్యూనరేషన్? 11,000 ఫర్ జయం మూవీ. ఫర్ జయం మూవీ ఇట్స్ 11,000. ఎలా ఖర్చు పెట్టారు 11,000ని? అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు అర్థం కాలేదు 11,000. బట్ ఏంటంటే ఏం చేసుకోవాలి, అది తేజ గారిది లక్కీ నెంబర్ అంట. ఓకే. అందుకని దీని పక్కన ఇంకో 0 కూడా ఉండొచ్చు కదా, ఎందుకు అనిపించింది అప్పుడు. బట్ దట్స్ ఫస్ట్ రెమ్యునరేషన్. తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసారు, అట్లా ఖర్చు అయిపోయిందంటే. అది పాయింటే. 11 లక్కీ నెంబర్ అయినప్పుడు దాని పక్కన ఎన్ని సున్నాలైనా ఉండొచ్చు. ఓకే. సో జాగ్రత్తగా ఇంట్లో పెట్టేసి అది అట్లా ఖర్చు అయిపోయింది తెలియకుండా. ఓకే. సో మీ ఫస్ట్ బిగ్ కమర్షియల్ సక్సెస్ ఏదని మీరు అనుకుంటున్నారు? విలన్ గానా హీరోగా అయితే ఎగ్దమ్ ఇస్ వెరీ గుడ్ ఫస్ట్ సక్సెస్. అంటే యాజ్ ఎ హీరోగా ఫస్ట్ సక్సెస్. దాని తర్వాత అన్ని టపటప రణమాంధ్రుడు, లక్ష్యం, శౌర్యం అన్ని లైన్గా బాగా వచ్చినాయి. లక్ష్యం ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ అట్ ద టైమ్. అట్ ద టైమ్ ఇట్స్ కలెక్టెడ్ సమ్వేర్ అరౌండ్ 20 crores సంథింగ్. లక్ష్యం ఇస్ అ వెరీ బిగ్ హిట్. ఇది టూ మచ్ పర్సనల్ అనుకోకపోతే మీరు ఇప్పటిదాకా హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న మూవీ ఏది? ఎంత అని నేను అడగను. హైయెస్ట్ అంటే పెరుగుతూనే ఉంటుంది కదా, సక్సెస్ అయ్యే కొద్ది పెరుగుతుంది. అవును, కరెక్టే. బట్ ఎనీ వన్ మూవీ దట్ ఈస్ ఆన్ టాప్ ఇప్పటికి? ఇప్పుడు చేసేదేమో. ఇప్పుడు చేసేదేనా? నెక్స్ట్ అడిగితే నెక్స్ట్ దానికి ఉంటుందేమో. ఆబ్వియస్గా పక్క కమర్షియల్ సక్సెస్ తర్వాత మళ్ళీ కమర్షియల్ పెరుగుతుంది. ఓకే. సో ఎప్పుడైనా ఎవరికైనా అప్పిచ్చారా? ఇచ్చాను, చాలా మందికి ఇచ్చాను. ఇస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్? కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. ఓకే. సరే ఇవ్వలేనప్పుడు ఇంకేం అంటే వాళ్ళ సిచ్యువేషన్ చూసి ఇంక నేను వదిలేస్తాను. ఆ విషయంలో కమర్షియల్ కాదు అది. ఓకే. ఈ విషయంలో తప్పితే దాంట్లో కమర్షియాలిటీ లేదు నాకు. ఓకే. సో ఇప్పుడు మన టీం మెంబర్స్లో నేను కొంతమంది పేర్లు చెప్తాను. వాళ్ళకి డినామినేషన్ కానీ అంటే కరెన్సీ డినామినేషన్ కానీ లేదా బయట దేశాల కరెన్సీ అయినా సరే, యూ డిస్క్రైబ్ దెమ్ విత్ ఎ కరెన్సీ నోట్ ఆర్ డినామినేషన్, ఎనీథింగ్ యూ లైక్. ఓకే. సో ఫస్ట్ మారుతి గారు. అంటే మారుతి ఇస్ ఎ బ్యాలెన్స్ పర్సన్. అది మన ఇండియన్ కరెన్సీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు కదా. ఓకే. అండ్ రాశి ఇస్ ఎ ఫారెన్ కరెన్సీ. ఫారెన్లో యుఎస్ డాలర్స్ టు రాశి. ఓకే. బన్నీవాస్ గారు. తను మారుతి చెప్పాడు చాలా కమర్షియల్ అని. అవును, తనైతే పౌండ్సే. ఓకే. బన్నీవాస్ గారికే పౌండ్స్ ఇచ్చేసారు. అంటే నాకు తెలియదు ఎక్కువ వాసు గురించి, కానీ మారుతి చెప్పడం బట్టి చూస్తే నాకు అందుకనే అది ఇస్తున్నా. ఓకే. మరి అరవింద్ గారికి ఏమి ఇస్తారు? ఇవి ఉన్నాయి కదా, దిరమ్సా? అరబ్ దిరమ్స్ ఉన్నాయి. అవును, కువైట్ అరబియా 240 రూపీస్ అంత. అవును, దిరమ్స్ టు అరవింద్ గారు. ఎందుకు? బికాస్ ఈస్ ఎ పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్. ఓకే. ఇట్ హ్యాస్ టు బి లైక్ దట్ ఓన్లీ. అట్లానే ఉండాలి, ఏ బిజినెస్ మ్యాన్ అయినా అలానే ఉండాలి. బికాస్ ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెంచాలనేది పర్ఫెక్ట్గా ఆయనకి తెలుసు. వేర్ టు బి బ్యాలెన్స్. ఈజ్ అ వెరీ బ్యాలెన్స్డ్ పర్సన్. అంటే బికాజ్ ఐ రెస్పెక్ట్ 2 people. అంటే ఇర్రెస్పెక్ట్ ఫర్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ ఇండస్ట్రీ. అంటే వాళ్ళే కొంతమంది అవన్నీ నాకు సంబంధం లేదు. బికాజ్ ఐ రెస్పెక్ట్ ఫర్ మై పర్సనలీ అరవింద్ గారు అండ్ సురేష్ బాబు గారు. బికాజ్ దే ఆర్ ద పర్ఫెక్ట్ బిజినెస్ పీపుల్. ఓకే. అండ్ ఐ పర్సనలీ ట్రావెల్ విత్ దెమ్. దే కొన్నిట్లో చాలా జెన్యూన్, కొన్నిట్లో అయితే వాళ్ళు నాకు తెలిసినంత మటుకు వెరీ డిసిప్లైన్ పీపుల్. ఐ రెస్పెక్ట్ దోస్ 2 people వెరీ హై ఉంది నాకు. అరవింద్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ట్రావెల్లో నాకు తెలిసి మీకు ఎక్కువ ఆయనతో కలవడానికి స్కోప్ దొరికిందా? 2 times ఆయన్ని. నేను ఆయన గురించి వినింది చాలా ఎక్కువ. ఓకే. అంటే ఇట్స్ ఎ వెరీ డిసిప్లైన్ పర్సన్. ఒక మాట చెప్పంటే ఆ మాట మీద నిలబడతారు. ఈవెన్ బిజినెస్ వైజ్ కానివ్వండి ఏమైనా. బికాస్ నేను ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో నేను వింటా ఉన్నాను. వెరీ డిసిప్లైన్గా ఉంటాను ఎవ్రీ మ్యాటర్స్. ఈవెన్ సినిమా ప్రొడక్షన్ కానివ్వండి, ఈవెన్ బయట విషయాలు కానీ ఎవ్రీథింగ్ విల్ బి అ డిసిప్లైన్ పర్ఫెక్ట్ ప్రిన్సిపల్ పర్సన్. ది సేమ్ కైండ్ సురేష్ బాబు గారు కూడా. ఐ రెస్పెక్ట్ దీస్ 2 people.
బట్ అరవింద్ గారు ఏ ఏజ్ గ్రూప్ తో ఆ ఏజ్ గ్రూప్ లాగానే మాట్లాడేస్తూ ఉంటారు. అసలు ఆయన ఏజ్ ఏమిటో మనకు ఆయన ఏజ్ గుర్తు కూడా రాదు. మర్చిపోతారు, ఆయన ఏజ్ మనం కూడా మర్చిపోయి యంగ్ ఏజ్ తోనే ఎక్కువ ఉంటారు. యా, దట్ ఈస్ సో జోవియల్ గా, ఫ్రెండ్లీగా, దట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ హిమ్. ఎస్. అండ్ ఇప్పుడు మీకు ఒక టాస్క్ గోపిచంద్ గారు. ఇంకా వంశీని అడగలేదు మీరు. ఎస్, వంశీ గారు. పాప మా వంశీకి ఏమీ లేదు, అది అసలు డబ్బు మనిషి కాదా? డబ్బు మనిషి కాదు అతను. అయ్యో. ఓకే. అసలు డబ్బు అనేది అసలు పట్టించుకోడు. తనకి మీరు చెప్పండి, డినామినేషన్ చెప్పాలంటే ఏం చెప్పాలి? పాత అనాలు ఉంటాయి కదా, అవి చెప్పాలి. చెల్లవు కదా, చెల్లని కాయిన్స్. డబ్బు అనేది అసలు ఆలోచన లేదు. ఓ, సో ఇప్పుడు మీకు ఒక టాస్క్ గోపిచంద్ గారు, మీరు కాదనకుండా Okay. మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఈ టీంలో అయి ఉండొచ్చు లేదా బయట ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఎవరికైనా సరే కాల్ చేసి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని అడగాలి. రీజన్స్ ఏమి చెప్పకూడదు. ఓకే, ఓకే. ఎవరికి చేద్దాం అనుకుంటున్నారు? మన టీంలో చేయొచ్చు కదా, చేయొచ్చు. మారుతికి చేద్దాం. మారుతి గారికా? ఓకే. చేద్దాం. మారుతి గారికి కాల్ చేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని అడగబోతున్నారు. ఓకే. గుడ్ మార్నింగ్ మారుతి. మారుతి, నాకు అర్జెంటుగా ఒక 10,000 కావాలి, ట్రాన్స్ఫర్ చేయగలవా? 10,000 అవును అవును మారు, అంతే. 10 lakhs లాగా చెప్పారేంటన్నా? ఓకేనా, నాకు ఇప్పుడు ఇది పెట్టండి అన్న, అకౌంట్ నెంబర్. నెంబర్ గూగుల్ పే చేసి. ఏది మీ నెంబర్ కి? నా నెంబర్కి. ఓకే అన్న, ఇప్పుడే చేస్తా 1 second లో. ఓకే ఓకే, బై, థ్యాంక్ యూ. సరే, 10 lakhs అడిగినట్టు అడిగి కదా. అయితే ఇప్పుడు 5 lakhs అడుగున్నా చేసేవారేమో. చేస్తారు. ఓకే, కానీ అడగగానే ఆయన కొంచెం షాక్ అయినట్టున్నారు. 10,000 అడిగిన 10,000 ఎందుకు అడిగారబ్బా? గోపిచంద్ గారికి 10,000తో పనే ఉంటుంది అని. వచ్చేసి. గాట్ ఇట్. ఓకే. సో 10,000 అనేసరికి ఏమీ అడగకుండా ట్రాన్స్ఫర్ చేశారు. 10 lakhs అయి ఉంటే ఏం అడిగేవారో చూడాల్సింది. అడిగేవాళ్ళు కాదు. అడిగేవాళ్ళు కాదు. వావ్, సో కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ డైరెక్టర్. అమేజింగ్, అమేజింగ్. ఓకే, సో ఈ మధ్య ఈ గూగుల్ పేలు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు ఎక్కువ అయిపోవడం వల్ల ఎంత కమర్షియల్ అయినా క్యాష్ హ్యాండిల్ చేయడం కష్టమైపోతుంది కదా అందరికీ. మీకు ఎంత అలవాటు ఉందో చూద్దామని నేను టెస్టింగ్ కోసం ఇది తీసుకొచ్చాను. ఓకే, ఒరిజినల్. సో మీకు ఇప్పుడు 1 minute టైం లిమిట్ ఇస్తాను. మీరు ఎన్ని నోట్స్ కరెక్ట్గా లెక్క పెట్టగలుగుతారో చూస్తామన్నమాట. ఓకే. దేన్ని అంటుకుపోయి ఉంటాయి కదా, అందుకే. రెడీ? రెడీ? 1 2 3 గో. వన్ మినిట్ చాలా ఎక్కువ అనిపిస్తుంది ఆయన స్పీడ్ చూస్తుంటే. అయ్యో, అమ్మో, ఏదో కమర్షియల్ అంటే అనుకున్నాను కానీ నిజంగానే కమర్షియల్ అండో. ఓకే, 30 secondsలోనే అయిపోయింది కదండి. కమర్షియల్ కదా. ఎంతుంది? కమర్షియల్. ఎంతుంది? 50,000. 50,000 కంప్లీట్. వావ్, యాక్చువల్లీ 30 secondsలోనే కంప్లీట్ చేసేసారు మీరు. ఇంకా కొంచెం సో ఫాస్ట్ యాక్చువల్గా.